అన్నదాతకు మళ్లీ ఆగ్రహం వచ్చింది. చరిత్ర ఎరుగని అలుపెరగని పట్టు సడలని అకుంఠిత దీక్ష చేసి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతన్నలు ఇంకోసారి చలో ఢిల్లీ అంటున్నారు. నోటి మాటతో అడిగితే విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే ఎదురుచూపులు చూస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని హస్తిన వేదికగా దేశమంతా వినిపించేలా గర్జించడమే డిమాండ్ల సాధనకున్న ఏకైక మార్గమని రైతులు నమ్ముతున్నారు. 3 ఏళ్ల క్రితం తాము అనుసరించిన వ్యూహంతోనే పోరుబాటు పట్టారు. గత పోరాట విజయ స్ఫూర్తితో డిమాండ్ల సాధనకు 6 నెలలైనా వెనక్కి తగ్గేది లేదంటున్న రైతన్నలు అందుకు సరిపడా ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరారు. యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్న భద్రతా బలగాల వలయాలు, అడుగుకో బ్యారికేడ్ల వరుసలు, ఇనుప కంచెలు, సిమెంట్ దిమ్మలు, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్ ఇవేవీ కూడా తమను అడ్డుకోలేవని, అంతిమ విజయం తమదేనని అన్నదాతలు చెబుతున్నారు. ఢిల్లీ గుర్గాం ఎక్స్ప్రెస్ వే రోజుకు సగటున 4 లక్షల వాహనాలు ప్రయాణం సాగించే మార్గం. ఈ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు మొత్తం బ్యారికేడ్లతో, భద్రతా బలగాలతో నిండిపోయింది. ఇదే కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి ఢిల్లీ చేరే మార్గాలన్నింటిలో ఇదే పరిస్థితి. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను రాజధానికి చేరనీయకుండా అడ్డుకునేందుకు కేంద్రం అన్ని అస్త్రాలు ఉపయోగిస్తోంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పంజాబ్ లో ఉన్న ఆ ప్రభుత్వం అన్నదాతల ఆందోళనలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో పంజాబ్ నలుమూలల నుంచి రైతులు అన్ని ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరుతున్నారు. వారికి బీజేపీ ప్రభుత్వం ఉన్న హర్యానా పోలీసుల నుంచి సరిహద్దుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. శంభూ సరిహద్దులకు వేలాదిగా వచ్చిన రైతులు వారిని అడ్డుకునేందుకు ప్రయోగించిన టియర్ గ్యాస్ తో అక్కడ యుద్ధం జరుగుతుందేమోనన్న సందేహాలు కలిగించాయి. తరువాత కాస్త పరిస్థితి సద్దుమణిగినా రైతులను ఢిల్లీ వైపుగా వెళ్లనివ్వకుండా ఉండేందుకు హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అన్నదాతలు ఇలా ఆందోళనల బాట పట్టడం రాజకీయంగా ఇబ్బందులు కలిగించేదైనప్పటికీ కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు రైతు సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు రైతులను నియంత్రించేందుకు కనీ విని ఎరుగని రీతిలో భద్రతా బలగాలను మోహరించింది. కీలక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, సిఏపీఎఫ్, ఆర్ఏపీఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులు, ఢిల్లీ నోయిడా మార్గం, ఘాజీపూర్ సరిహద్దులన్నీ భద్రతా బలగాల గుప్పెట్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంబులెన్సుల ప్రయాణం కూడా కష్టంగా ఉంది. అసలు పంజాబ్ నుంచి వచ్చిన రైతులను హర్యానా దాటి వెళ్లనీయకుండానే అక్కడి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించారు. ఎర్రకోటకు సందర్శకులను నిలిపివేశారు. ఢిల్లీ యూపీ, పంజాబ్ హర్యానా, ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో 3 ఏళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఎటు చూసినా తుపాకులు చేతబూనిన భద్రతా సిబ్బందే కనిపిస్తున్నారు. కేంద్రం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి, రైతులను అసలు ఢిల్లీలోనే అడుగు పెట్టనివ్వకూడదనుకోవడానికి కారణం 3 ఏళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం. ఆ ఆందోళనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకరోజో ఒక వారమో ఆందోళన చేసి అక్కడి నుంచి వెళ్లిపోలేదు రైతులు. ఏడాది పాటు శిబిరాల్లో తలదాచుకుంటూ ఆందోళనలు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలు చేయడం, ఇంటికెళ్లిపోయి మళ్లీ ఉదయమే వచ్చి నిరసనల్లో పాలు పంచుకోవడంలా కాకుండా ఇల్లు వాకిలి వదిలిపెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ రోడ్ల పక్కన టెంట్లు వేసుకుని ఆందోళనలు జరిపారు. సాధారణంగా రైతులు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. ఉద్యమాలు, ధర్నాలు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటారు. కానీ అప్పుడు అన్నదాతలు పోరాటమే ఊపిరిగా బతికారు. ఎందరిపైనో కేసులు నమోదయ్యాయి, మరికొందరు చనిపోయారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తరువాతే ఈ ఆందోళనలు ముగిసిపోయాయి.
రైతుల పోరాటాన్ని, వారి విజయాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూసింది. తరువాత దేశంలో ఎందరికో ఈ ఉద్యమం ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టారు అన్నదాతలు. రైతులు ఆందోళనలకు పిలుపునివ్వడానికి ముందే జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటిస్తోంది. చర్చలు జరుపుతోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. చర్చల విషయంలో సానుకూలంగా ఉంటూనే భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రం. ఇనుప కంచెలు, బ్యారికేడ్లు వంటివి ఏర్పాటు చేసి రైతులకు అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మార్చింది. గత ఆందోళనల సమయంలో 2021 జనవరి 26న రైతులు కళ్లు చెదిరే భద్రతను దాటుకుని వెళ్లి మరీ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఇలాంటి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ రెండో విడత పాలనలో రెండవసారి అన్నదాతలు చలో ఢిల్లీ అనడం వెనుక ఉన్న డిమాండ్లేంటి? వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యాయా, బుట్టదాఖలయ్యాయా? రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరేంటి? కనీస మద్దతు ధరపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలవుతోందా? గత యూపీఏ పాలనకు ఇప్పటికీ కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన మార్పు నమ్మదగినదేనా? సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి. కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21 ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరి కేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు, మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్లుగా ఉన్నాయి. వీటన్నింటిలో కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధతపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇది సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. మిగిలిన వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. రైతుల సమస్యలు తీర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగం వ్యవసాయమే. అన్నదాత ఆందోళన ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. రైతుల డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోవడం, ఎన్నికల ముందు భారీ ఆందోళనకు అన్నదాతలు శ్రీకారం చుట్టడంతో అదను చూసి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. రైతుల ఉద్యమానికి మద్దతు పలికింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై హామీ ఇచ్చింది. ఇండియా కూటమి అధికారంలోకొస్తే అమలు చేసే తొలి హామీ ఇదేనని ప్రకటించింది. రైతుల ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్ వ్యత్యాసాలతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర అమలు చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. దీనివల్ల వ్యవసాయం లాభసాటిగా మారకపోయినా భారీ నష్టాల నుంచి అన్నదాతలు తప్పించుకోవచ్చు. నిజానికిప్పుడు వ్యవసాయం అనేది దేశంలో దండగా మారి వృత్తిలా మారింది. వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు ముంచెత్తడం, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు వంటి వాటితో రైతులు అనేక కష్ట నష్టాలు, వ్యయప్రయాసల మధ్య పంట సాగు చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు దాటుకుని సాగు కొనసాగించినా చివరకు పంట చేతికొచ్చిన తరువాత ధరలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదు. చివరకు అన్నదాతలు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న దుస్థితి దశాబ్దాలుగా దేశంలో నెలకొంది. రైతుల బాధలన్నీ తీర్చడానికి ఏకైక పరిష్కారం చట్టబద్ధంగా కనీస మద్దతు ధర కల్పించడమని ఎంఎస్ స్వామినాథన్ సహా వ్యవసాయ రంగ నిపుణులు ఎందరో సూచిస్తూనే ఉన్నారు. అయితే ఏళ్లగా ఇది హామీ రూపంలో అక్కడక్కడ అమలవుతోందే గాని చట్టం రూపంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పుడు ఆందోళనలకు దిగిన అన్నదాతలు కోరుతోంది చట్టం రూపంలో దీన్ని అమలు చేయాలని. ప్రస్తుతం వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జలు సహా 23 రకాల పంటలకు
కనీస మద్దతు ధర అమలవుతోంది. ఇది మరిన్ని పంటలకు విస్తరించాలన్నది అన్నదాతల డిమాండ్. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు పంటలు కొనుగోలు చేయడాన్ని నేరంగా చూడాలని కూడా రైతన్నలంటున్నారు. అయితే కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత కల్పించడం, అది అమలు చేయడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందసలు రైతులు కోరుతున్నట్టు ఇతర పంటలు కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్న ఆందోళన ఉంది. అలాగే కనీస మద్దతు ధరకు పంట కొనాలంటే నాణ్యత ఎలా నిర్ణయిస్తారన్న దానిపైన సందేహాలున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనేందుకు సిద్ధంగా ఉన్నా మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు అంతకన్నా ఎక్కువ ధర నిర్ణయిస్తే రైతులు ఆ కంపెనీలకే అమ్ముతారని, ఇటు రైతులను అటు కంపెనీలను కట్టడి చేసే విధానాలు కేంద్రం దగ్గర లేవనే వాదన ఉంది.